గారు తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఈరోజు ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. సో దీని తర్వాత పరిణామాలు అంటే కోర్టులకు ఎవరు వెళ్లకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. అఫ్ కోర్స్ మీరు కూడా కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. సో దీని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? గవర్నర్ దీన్ని ఆమోదిస్తారా? సో దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఒకసారి అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాక గవర్నర్ ఆటోమేటిక్ గా అగ్రి అవుతాడు. దాన్ని అది రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉంది. ఒక బిల్లు గవర్నర్ ఒప్పుకోకపోతే రెండోసారి పంపితే తిప్పి పంపడానికి వీల్లేదు, ఆమోదించి పంపాలి. ఒకవేళ సంతకం పెట్టలేదు, ఒప్పుకోకుండా ఆటోమేటిక్ గా జీవో తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. అది ప్రొసీజర్ రాజ్యాంగ పరంగా. రెండోది బిల్లు స్టేట్ గవర్నమెంట్ కు రాజ్యాంగంలోనే పవర్ ఇచ్చింది. ఆర్టికల్ 243D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లను నిర్ణయించవచ్చు అని చెప్పి స్పష్టంగా ఉంది. రాజ్యాంగ పరంగా అధికారం ఉంది. జనాభా లెక్కలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు 50% అది తీసేసింది. మళ్ళీ అసెంబ్లీలో కూడా ఈ రోజు తీర్మానం చేశారు. మూడవ పాయింట్కి వస్తే చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా ఎలాంటి అవరోధాలు అడ్డంకులు లేవు. కాబట్టి ఇది చెడుబాటు అవుతుంది. ఎవరన్నా కోర్టుకు పోతే తప్పనిసరి ఎదుర్కొంటాం. దాన్ని తాడో పేడో తెలుసుకుంటాం. పెద్ద ఎత్తున సమాజం లోపల ఏదో ఒకసారి కోర్టుల ప్రతిదాన్ని బీచ్లకు వచ్చిన దాన్ని ప్రతిసారి కోర్టులు అడ్డుకోవడం అనేది ఒక కామన్ అయిపోయింది, ఒక పేషన్ అయిపోయింది. ఏదో ఒకసారి యుద్ధం జరగాలి, యుద్ధంలో గెలుపోవటం నిర్ణయించాలి. ఎన్ని రోజులని భరించుకుంటుంటాం? కోర్టులు అడ్డం వస్తాయి, ప్రతి దాంట్లో కోర్టు అడ్డం వస్తుంది. వస్తే ఈసారి అట్లా అనుకుంటలేను నేను. మొత్తం వివరాలు ఉన్నాయి. జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చని కోర్టు చెప్పింది. రాజ్యాంగ పరంగా ఇవ్వచ్చు అని చెప్పి రాజ్యాంగంలో ఉంది. కాబట్టి కోర్టులకు మైనస్ పాయింట్ ఏం లేవు. ఒకవేళ బీసీ వ్యతిరేక వైఖరితో ఏమన్నా ఇస్తే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ కృష్ణయ్య గారు 42% రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారు. ఈ రోజు బిల్లు కూడా అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది. బట్ సుప్రీంకోర్టు తీర్పుతో అమల్లోకి వచ్చినటువంటి ఏదైతే ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి సీలింగ్ ఉందో దీన్ని సడలించే హక్కు రాష్ట్రానికి ఉందా, రాజ్యాంగ హక్కు రాష్ట్రానికి ఉందా అన్నది సడలించింది. ఎప్పుడు అగ్రకులాలకు సుప్రీంకోర్టు గతంలో మండల్ కమిషన్ అప్పుడు 50% ఇది రాజ్యాంగపరమైన అవరోధం కాదు. సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. రూలింగ్ అమలు చేయాలని ఏం లేదు. అదే దాంట్లో మండల్ కమిషన్ ఇచ్చినప్పుడు 50% సీలింగ్ విధిస్తూ అవసరమైతే సరైన పరిస్థితులు సందర్భం ఉంటే పెంచుకోవచ్చని అదే తీర్పులో చెప్పింది. రెండవది అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% సీలింగ్ తీసేసారు. వాళ్ళకి 10% ఇచ్చారు. దానికి లెక్కలు లేవు, పత్రం లేదు. అగ్రకులాలకు 10% ఇచ్చేసారు. అప్పుడు 50% సీలింగ్ పోయింది. ఇప్పుడు ఆ సీలింగ్ దీనికి అప్లై కాదు. రెండోది అసెంబ్లీలో చట్టం చేశారు. జనాభా లెక్కలున్నాయి. సుప్రీంకోర్టు అవరోధం తీసేసింది. కాబట్టి ఎక్కడ కూడా దీనికి వ్యతిరేకత రాదు, అవరోధాలు ఉండవు. కావలసి బలమైన అడ్వకేట్ అని పెట్టి బలంగా ఆర్గ్యుమెంట్ చేసి ప్రభుత్వం చేయాలి, ప్రజలు చేయాలి, సంఘాలు చేయాలి. తప్పనిసరి ఎదుర్కొంటామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్, సత్యం గారు అంటే ఇప్పుడు కృష్ణ గారు మాటలు చూసాం. బీసీ సంఘాలు దీనికి నిలబడాలి మద్దతుగా.